ఇంతకీ ఆ భార్యాభర్తల గొడవేంటి? ఏమైంది? తెలుసుకుందామా? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది సార్ మేడం గురించి. ముందుగా మొదటి మాట, కథలోకి వెళ్ళిపోదాం. సార్ మేడం అంటూ విజయ్ సేతుపతి, నిత్య మేనన్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా గురించి మాట్లాడుకుంటే, భార్యాభర్తల సంబంధం, అనుబంధం చాలా అద్భుతమైనది, అందమైనది. బట్ దాన్ని నిలబెట్టుకునేందుకు పడేటువంటి పాటలున్నాయే, వామ్మో ప్రాణం పోతుంది అంటూ సినిమా ట్రైలర్లో ఒక డైలాగ్ వినిపించారు విజయ్ సేతుపతి గారు. ఇదే ఈ సినిమాకి ప్రధాన ఇతివృత్తం. సో నంబర్ 2, వైవాహిక బంధంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటువంటి స్టోరీ ఇది. కొత్త దంపతులు వాళ్ళ జీవితాల్లో నిత్యం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ని, పెళ్లి బంధాన్ని నిలబెట్టుకోవడానికి పడేటువంటి పాటలని డైరెక్టర్ పాండురాజు గారు ఈ సినిమాలో చాలా న్యాచురల్గా ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఇది సీరియస్గా సాగేటువంటి సబ్జెక్ట్గా కనిపించినప్పటికీ కూడా హీరో హీరోయిన్స్ జీవితాల్లోని ఆ గిల్లి గజ్జాలు, గొడవలు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటాయి. సో నంబర్ 2, ఆకాశ వీరయ్య రాణి క్యారెక్టర్స్ లో విజయ్ సేతుపతి, నిత్య మేనన్ చక్కగా ఒదిగిపోతారు. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీని ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇటు తల్లికి అటు భార్యకి మధ్య నలిగిపోయేటువంటి సగటు భర్తగా విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ అయితే గనక నవ్వులు పోయిస్తూనే మనసుల్ని హత్తుకుంటూ ఉంటుంది. సో ఫైనలీ నంబర్ 3, కథా నేపథ్యం, విజయ్ సేతుపతి, నిత్య మేనన్ పర్ఫార్మెన్స్ కోసం, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సన్నివేశాల కోసం ఖచ్చితంగా చూసేసుకోవచ్చు. సో ఫైనలీ సార్ మేడం నవ్విస్తారు, ఎమోషన్స్ ని కూడా పంచుతారు. మరి సార్ మేడం కి ఆర్జే సునీత రేటింగ్ 2.75 stars.